2026 జనవరి 1 నుండి మీరు మీ జీవనశైలిని, లైఫ్ స్టైల్ని మార్చుకుని మరింత ఆరోగ్యంగా, ఆనందంగా ఉండటానికి ఇక్కడ కొన్ని చక్కని మార్గాలు ఉన్నాయి. తెలుగులో మీకర్థమయ్యేలా ముఖ్యమైన చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. 1. చిన్న లక్ష్యాలతో ప్రారంభించండి. మైక్రో గోల్స్. మనం చేసే పెద్ద తప్పు ఏమిటంటే ఒకేసారి పెద్ద పెద్ద మార్పులు కోరుకోవడం. అలా కాకుండా చిన్నగా మొదలుపెట్టండి. ఉదాహరణ, రోజుకు 5 నిమిషాల ధ్యానం లేదా 15 నిమిషాల నడకతో ప్రారంభించండి. 2. ఉదయాన్నే డిజిటల్ డీటాక్స్. చాలామంది నిద్రలేవగానే ఫోన్ చూస్తారు. 2026 జనవరి 1 నుండి ఈ అలవాటు మార్చుకోండి. చిట్కా: నిద్రలేచిన మొదటి గంటసేపు ఫోన్కి దూరంగా ఉండండి. ఆ సమయాన్ని వ్యాయామం లేదా ప్రకృతిని ఆస్వాదించడానికి కేటాయించండి. 3. ఆహారపు అలవాట్లలో మార్పు. హెల్దీ ఈటింగ్. ఆరోగ్యమే మహాభాగ్యం. మీ ఆహారంలో వీటిని చేర్చుకోండి. నీరు. రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగండి. జంక్ ఫుడ్. బయట దొరికే ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తగ్గించి ఇంట్లో వండిన తాజా ఆహారాన్ని తీసుకోండి. రాత్రి భోజనం. పడుకోడానికి కనీసం 2 గంటల ముందే భోజనం పూర్తి చేయండి. 4. ఆర్థిక ప్రణాళిక. జీవనశైలిలో ఆర్థిక భద్రత కూడా భాగమే. 2026 నుండి ప్రతి నెలా కొంత మొత్తాన్ని ఎస్ఐపి, మ్యూచువల్ ఫండ్స్ లేదా పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించండి. ఇది మీ భవిష్యత్తుకు భరోసానిస్తుంది. 5. ఆధ్యాత్మికత మరియు సానుకూలత. కృతజ్ఞత. ప్రతిరోజూ మీకు ఉన్న మంచి విషయాల పట్ల కృతజ్ఞతతో ఉండండి. నిద్ర. రోజుకు కనీసం 7-8 గంటల గాఢ నిద్ర ఉండేలా చూసుకోండి. జనవరి 1, 2026న చెయ్యవలసిన కొన్ని పనులు. బ్రహ్మముహూర్తంలో లేవడం. తెల్లవారుజామున నిద్రలేవడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. ఇంటి శుభ్రత. పాత వస్తువులను, పనికిరాని సామాన్లను తొలగించి ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇది పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. పెద్దల ఆశీర్వాదం. కొత్త ఏడాదిని ఇంట్లోని పెద్దల ఆశీస్సులతో ప్రారంభించడం శుభకరం. 2026 ప్రారంభం నుండి మీరు అనుసరించాల్సిన ఒక స్పష్టమైన ప్రణాళిక ఇక్కడ ఉంది. 1. మెరుగైన ఆరోగ్యం కోసం. ఆరోగ్యంగా ఉండటమంటే కేవలం వ్యాయామం మాత్రమే కాదు, మానసిక ప్రశాంతత కూడా. 7-7-7 నియమం. కనీసం 7 గంటల నిద్ర. ఉదయం 7 గంటలలోపు నిద్రలేవడం. రాత్రి 7 గంటలలోపు భోజనం ముగించడం. నీటి వినియోగం. రోజూ ఉదయం పరగడుపున 2 గ్లాసుల గోరువెచ్చని నీరు తాగడం అలవాటు చేసుకోండి. ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. నడక. రోజుకు కనీసం 10,000 అడుగులు నడవడానికి ప్రయత్నించండి. జిమ్కు వెళ్లలేకపోయినా ఇది మిమ్మల్ని ఫిట్గా ఉంచుతుంది. 2. బలమైన ఆర్థిక స్థితి కోసం. డబ్బును సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని సరైన పద్ధతిలో దాచుకోవడం కూడా అంతే ముఖ్యం. 50-30-20 నియమం. మీ ఆదాయంలో 50% అవసరాలకు, రెంట్, ఫుడ్, బిల్స్. 30% కోరికలకు, షాపింగ్, మూవీస్, ఔటింగ్. 20% తప్పనిసరిగా పొదుపు లేదా పెట్టుబడి, సేవింగ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్. ఎమర్జెన్సీ ఫండ్. ఏదైనా ఆపద వస్తే ఇబ్బంది పడకుండా మీ 6 నెలల ఖర్చులకు సరిపడా డబ్బును పక్కన పెట్టుకోండి. ఇన్సూరెన్స్. మీకు మరియు మీ కుటుంబానికి మంచి హెల్త్ ఇన్సూరెన్స్ మరియు టర్మ్ ఇన్సూరెన్స్ ఉండేలా చూసుకోండి. ఇది ఊహించని ఖర్చుల నుండి మిమ్మల్ని కాపాడుతుంది. నాలెడ్జ్ ఇన్వెస్ట్మెంట్. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ లేదా రియల్ ఎస్టేట్ గురించి కనీసం వారానికి 1 గంట చదివి తెలుసుకోండి. మీరు వెంటనే చెయ్యవలసిన చిన్న పని. యాక్షన్ స్టెప్. జనవరి 1 వరకు ఆగకుండా ఇప్పుడే ఒక చిన్న డైరీ లేదా నోట్స్ యాప్లో ఈ క్రిందివి రాయండి. 2026లో మీరు తగ్గించుకోవాల్సిన ఒక చెడు అలవాటు. ఉదాహరణ, అతిగా ఫోన్ చూడడం. 2026లో మీరు పెంచుకోవలసిన ఒక మంచి అలవాటు. ఉదాహరణ, రోజుకు 1 పండు తినడం. గమనిక: రాత్రి భోజనం సాధ్యమైనంత తేలికగా ఉండాలి. వారానికి ఒకసారి మీకు ఇష్టమైన భోజనం, చీట్ మీల్ తీసుకోవచ్చు. 2. ఆర్థిక పెట్టుబడి మార్గాలు. డబ్బును కేవలం దాచడం కంటే అది పెరిగేలా చేయడం ముఖ్యం. ఎస్ఐపి, మ్యూచువల్ ఫండ్స్. ప్రతి నెలా చిన్న మొత్తంతో, ఉదాహరణకు 500 లేదా 1000 రూపాయలతో పెట్టుబడి పెట్టవచ్చు. ఇది దీర్ఘకాలంలో 5-10 ఏళ్లలో గొప్ప లాభాలనిస్తుంది. బంగారం, డిజిటల్ గోల్డ్ లేదా ఎస్జీబీ. ఫిజికల్ గోల్డ్ కంటే సావరెన్ గోల్డ్ బాండ్స్లో పెట్టుబడి పెట్టడం మంచిది. దీనిపై మీకు వడ్డీ కూడా వస్తుంది. పీపీఎఫ్. ఇది ప్రభుత్వ పథకం. దీనిలో రిస్క్ ఉండదు మరియు ట్యాక్స్ మినహాయింపు, ట్యాక్స్ సేవింగ్ లభిస్తుంది. స్టాక్ మార్కెట్. మీకు అవగాహన ఉంటే మంచి కంపెనీల షేర్లను కొనుగోలు చేయవచ్చు, లేకంటే ఇండెక్స్ ఫండ్స్లో పెట్టడం సురక్షితం.